ఓం శాంతి 20 మార్చ్ 2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మేము పరమాత్ముడైన తండ్రి విశ్వవిద్యాలయంలో చదివి విద్యార్థులము. భవిష్య నూతన ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు చదువుకుంటున్నాము అనే గుప్తమైన ఖుషి మీకు ఉండాలి. ప్రశ్న: ఏ స్మృతిలో సదా ఉన్నట్లయితే దైవీ గుణాలు ధారణవుతూ ఉంటాయి? జవాబు: ఆత్మలైన మేము శివబాబా సంతానం. బాబా మమ్ములను ముళ్ళ నుండి పుష్పాలుగా చేసేందుకు వచ్చారు అనే స్మృతి సదా ఉంటే దైవీ గుణాల ధారణ జరుగుతుంది. చదువు మరియు యోగంపై పూర్తి గమనం ఉండాలి. వికారాలపై తిరస్కార భావన ఉంటే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా వికారాలు దాడి చేస్తే నేను ముళ్ళుగా ఉన్నాను, ఇప్పుడు పుష్పంగా తయారు అవ్వాలి అని గుర్తు చేసుకోండి. ఓం శాంతి. మేము ఆత్మిక విశ్వవిద్యాలయంలో కూర్చొని ఉన్నామని పిల్లల బుద్ధిలో ఉంది. ఈ నశ ఉండాలి. పాఠశాలలో కూర్చున్నట్లుగా ఇక్కడ సాధారణ రీతిలో బుద్ధిహీనులుగా కూర్చోరాదు. చాలామంది పిల్లలు బుద్ధిహీనుల వలె కూర్చుంటారు. ఇది శ్రేష్టాతి శ్రేష్టమైన పరంపిత పరమాత్ముడి విశ్వవిద్యాలయం. మేము వారికి విద్యార్థులము అని జ్ఞాపకం ఉండాలి. కనుక మీలో ఎంత నశ ఉండాలి. ఇది గుప్తమైన ఖుషి, గుప్త జ్ఞానం. ప్రతి విషయము గుప్తమే. ఇక్కడ కూర్చొని ఉన్న చాలామందికి వెలుపలి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. భవిష్యత్తులో క్రొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు ఇక్కడ మీరు చదువుకుంటూ ఉన్నారు. కనుక మీకు ఎంత సంతోషం ఉండాలి. దైవీ గుణాలు కూడా ఉండాలి. ఇక్కడ అందరూ బ్రాహ్మణులే వస్తారు. మీరు అక్కడి మురికి నుండి రక్షింపబడి ఇక్కడికి వస్తారు. కనుక మీరెంత సంతోషంగా ఉండాలి. ఈ సమయంలో ప్రపంచమంతా మురికిలో ఉంది. కలియుగ మురికి ఎక్కడ? సత్యుగంలోని పుష్పాల తోట ఎక్కడ? కలియుగంలో ఒకరినొకరు ముళ్ళతో గుచ్చుకుంటూ ఉంటారు. మీరిప్పుడు పుష్పాలుగా అవ్వాలి. కనుక ఎంత సంతోషం ఉండాలి. ఇప్పుడు మనం పుష్పాలుగా అవుతున్నాము అని. ఇది పూ తోట. తండ్రిని తోట యజమాని అని అంటారు. వారు వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. మేము ఎలాంటి పుష్పాలుగా అవుతున్నాము అని పిల్లలకు తెలిసి ఉండాలి. ఇక్కడ పూ తోట కూడా ఉంది. మురళి విని తోటలోకి వెళ్ళి పుష్పాలతో మిమ్మలను పోల్చుకోండి. మేము ఎలాంటి పుష్పాలము? మేము ముళ్ళుగా లేము కదా. కోపం వచ్చినప్పుడు నేను ముళ్ళును, నాలో భూతం ఉంది అని అర్థం చేసుకోండి. కోపంపై ఇంతటి తిరస్కార భావన రావాలి. కోపము అందరి మధ్యలో వస్తుంది. కామము అందరి మధ్యలో రాదు. ఇది గుప్తంగా ఉంటుంది. క్రోధం బయటకు వచ్చేస్తుంది. కోపం చేసుకున్నట్లయితే దాని ప్రభావం కూడా కొద్ది రోజులు కొనసాగుతుంది. క్రోధపు నశ కూడా ఉంటుంది. లోభపు నశ కూడా ఉంటుంది. మీపైన మీకే తిరస్కార భావన కలగాలి. మనలను బాబా పుష్పాలుగా తయారు చేస్తున్నారు అని మీకు తెలుసు. కామము, క్రోధము చాలా మురికి వికారాలు. మనుషుల శోభను పూర్తిగా నాశనం చేస్తాయి. ఇక్కడ శోభ చూపించినప్పుడే అక్కడ కూడా శోభను పొందుతారు. దైవీ గుణాల ధారణ చేయండి అని బాబా ప్రతిరోజు పిల్లలకు అర్థం చేస్తూ ఉంటారు. స్వర్గానికి వెళ్ళాలి కదా. ఈ లక్ష్మీనారాయణులు ఎంతటి గుణవంతులు. వారి వద్దకు వెళ్ళి మేము నీచులము, పాపులము, కాముకులము, మీరు సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. స్వర్గము పుష్పాల తోట, నరకము ముళ్ళ అడవి అని మీకు తెలుసు. శివబాబా స్వర్గ స్థాపన చేస్తారు. రావణుడు నరకాన్ని తయారు చేస్తారు. మేము ఆత్మలము, బాబా సంతానం. మాలో మురికి ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచించాలి. ఒకవేళ మురికిగా ఉంటే బాబా పేరును పాడు చేస్తారు. కోపం చేసుకున్నట్లయితే తండ్రిని నిందింప చేసినట్లు అవుతుంది. క్రోధ భూతం వస్తూనే తండ్రిని మర్చిపోతారు. తండ్రి స్మృతి ఉంటే ఏ భూతము రాదు. ఒకవేళ ఎవరి మనస్సుకైనా దుఃఖము కలిగిస్తే దాని ప్రభావం కూడా పడుతుంది. ఒక్కసారి కోపం చేసుకుంటే వీరు క్రోధి అని 6 మాసాల వరకు అందరి బుద్ధిలో ఉంటుంది. వారి హృదయం నుండి కూడా దిగిపోతారు.
ఈ దాదా కూడా విశ్వానికి అధికారిగా అవుతాడు. ఇతనిలో కూడా తప్పకుండా విశేషతలు ఉండే ఉంటాయి. కానీ ఎవరి భాగ్యంలో ఎవరి భాగ్యంలోనైనా లేనట్లయితే పురుషార్థమే చెయ్యరు. ఎంత సహజమైన పురుషార్థం! కేవలం బాబాను స్మృతి చేసినట్లయితే ఆత్మ స్వచ్ఛంగా అవుతుంది. ఆత్మ స్వచ్ఛంగా కావడానికి బాబా స్మృతి తప్ప వేరే ఉపాయమే లేదు. ఈ సమయంలో రాజఋషులు ఎవ్వరూ లేరు. రాజయోగం నేర్పించేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనుషులు మనుషులను పరివర్తన చేయలేరు. బాబా వచ్చి అందరినీ పరివర్తన చేస్తారు. ఎవరైతే పూర్తిగా చాలా బాగా పరివర్తన అవుతారో వారు సత్యుగంలో మొట్టమొదట వస్తారు. కావున ఏవైనా చెడు అలవాట్లు ఉంటే వదిలేయాలి. చదువుపై, యోగంపై పూర్తి గమనం ఉంచాలి. అందరూ ఒకే విధంగా ఉన్నతంగా అవ్వలేరు అని కూడా తెలుసు. కానీ బాబా ఏమో పురుషార్థం చేయిస్తారు. సాధ్యమైనంత ఎక్కువగా పురుషార్థం చేసి శ్రేష్ఠ పదవిని పొందండి. లేకుంటే కల్పాంతరము పొందలేరు. తండ్రిని స్మృతి చేస్తే మురికి తొలగిపోతుంది అని బాబా పదే పదే అర్థం చేయిస్తారు. ఆ సన్యాసులు హఠయోగమును నేర్పిస్తారు. హఠయోగం ద్వారా మంచి ఆరోగ్యం కలుగుతుంది అని. వారు ఎప్పుడు అనారోగ్యం పాలు అవ్వరు అని అనుకోకండి. వారు కూడా అనారోగ్యం పాలవుతారు. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అందరి ఆయుష్ ఎక్కువగా ఉండేది. ఆరోగ్యము, ఐశ్వర్యము ఉండేది. ఇప్పుడు అందరూ పూర్తి అల్పాయుష్కులుగా ఉన్నారు. భారతదేశాన్ని ఇలా ఎవరు తయారు చేశారో ఎవ్వరికీ తెలియదు. పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. మీరు ఎంత అర్థం చేయించినా వారికి అర్థం అవ్వడం చాలా కష్టం. పేదవారు సాధారణమైన వారే అయినా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడ ఎవరైనా లక్షాధికారులు ఉన్నారా? ఇప్పుడు లక్ష కూడా పెద్ద మాట ఏమీ కాదు. ఇప్పుడు లక్షాధికారులు చాలామంది ఉన్నారు. వారిని కూడా బాబా సాధారణమైన వారు అని చెప్తారు. నేడు కోటీశ్వర్లదే మాట. వివాహాలకు కూడా ఎంత ఖర్చు చేస్తారు. ఇతరులకు బాణం తగిలే విధంగా మీరు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. ఎవరైనా ఎంపీ మొదలైన గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు చాలా సంతోషిస్తారు. కానీ ఒక్కరిలో కూడా ఈ సందేశాన్ని ఇచ్చే శక్తి లేదు. మీరేమో అర్థం చేయిస్తారు కానీ యథార్థంగా పూర్తిగా అర్థం చేసుకుని వెళ్ళరు. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు. ఉన్నతాతి ఉన్నతమైనది వారసత్వం. లక్ష్మీనారాయణలకు ఈ స్వర్గ వారసత్వమును ఎవరు ఇచ్చారు? వీరు ఎక్కడి నివాసులు? ఇది చాలామందికి తెలియదు. అర్థం చేసుకునేందుకు మ్యూజియంకు చాలామంది వస్తారు. సేవకు మంచి అవకాశం ఉంది కానీ యోగం లేనే లేదు. తండ్రిని స్మృతి చేస్తే ప్రఫుల్లత కూడా వస్తుంది. మనం ఎవరి సంతానము? చాలామంది పిల్లలు నియమానుసారంగా చదవరు. బాబాతో యోగమే చెయ్యరు. ఇంకా ఎవ్వరూ సంపూర్ణం అవ్వలేదు. నంబర్ వారుగా ఉన్నారు. పిల్లలు ఏకాంతంలో కూర్చొని తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇలా మనము తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని పొందుతాము. ఈ ప్రపంచంలో మనమే అందరికంటే ఎక్కువగా పతితులుగా అయ్యాము. మళ్ళీ మనమే పావనంగా అవ్వాలి. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. పావనంగా అయ్యేందుకు ఇలా చెయ్యండి అని తండ్రి అనేక విధాలుగా సలహా ఇస్తారు. విక్టోరియా రాణి మంత్రి పేదవాడిగా ఉండి వీధి లైట్ల క్రింద చదువుకొని ఉన్నత పదవిని పొందాడు. ఆసక్తి ఉండేది. ఇది కూడా పేదవారి కొరకే. తండ్రి పేదల పెన్నిది. ధనవంతులు భగవంతుని ఏం స్మృతి చేయగలరు? మాకు స్వర్గం ఇక్కడే ఉంది అని అంటారు. అరే, బాబా ఇంకా స్వర్గ స్థాపన చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేయండి. తప్పకుండా పావనంగా అవ్వాలి. భారతదేశ ప్రాచీన యోగము పరంపిత పరమాత్మ తప్ప వేరెవ్వరూ నేర్పించలేరు అని ఇతరులకు అర్థం చేయించేందుకు పిల్లలు యుక్తులు రచించాలి. హఠయోగము నివృత్తి మార్గంలోని వారి కొరకు. ఎప్పుడైనా ఎవరి కళ్యాణమైనా జరగవలసి ఉంటే మళ్ళీ ఇలాగే వ్రాస్తారని తండ్రి చెప్తారు. ఇంకా సమయం ఉంది కనుక ఎవరి బుద్ధికి తోచడం లేదు. సమయం ఉంది అని బ్రహ్మబాబు ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు కాదు. ఇది మీ ఈశ్వరీయ మిషన్, ప్రచార సంస్థ. మీరు మనుషుల నుండి దేవతలుగా చేసే సేవ చేయాలి.
ప్రపంచంలో అయితే అనేక రకాలైన మతాలు అంటే అభిప్రాయాలు వెలువడుతూ ఉంటాయి. వాటికి ఎంతటి ఆడంబరం ఉంటుంది, ఎంత అంధ విశ్వాసం ఉంది, రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. బ్రాహ్మణులైన మీలో కూడా రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. కొందరికి ఏమీ తెలియదు. జ్ఞానం చాలా సులభం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపం సమాప్తం అవుతుంది. దైవీ గుణాలు ధారణ చేసినట్లయితే లక్ష్మీ నారాయణల వలె తయారవుతారు. ఇలా దండోరా వేస్తూ ఉండండి. దేహ అభిమానం లేనట్లయితే డోలు మెడలో వేసుకొని తండ్రి వచ్చారు అని అందరికీ తెలుపుతూ ఉండండి. నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు అని తండ్రి స్వయంగా వచ్చి చెప్తున్నారు అని ఈ సందేశాన్ని ఇంటింటికి ఇవ్వాలి. అందరిపై త్రుప్పు పట్టి ఉంది. ఇది తమో ప్రధాన ప్రపంచం. అందరికీ బాబా సందేశాన్ని తప్పకుండా అందించాలి. అంతిమంలో మిమ్ములను శబాష్ శబాష్ అని అందరూ మెచ్చుకుంటారు. వీరు ఎంత అద్భుతాలు చేశారు అని అందరూ అంటారు. చాలా మేల్కొల్పారు, కానీ మేమే మేల్కోలేదు. ఎవరు మేల్కొన్నారో వారు పొందారు, ఎవరు నిద్రపోయారో అంటే అజ్ఞానంలో వారు కోల్పోయారు అని అంటారు. తండ్రి సామ్రాజ్యం ఇచ్చేందుకు వచ్చారైనా పోగొట్టుకుంటారు. సర్వీస్ కొరకు యుక్తులు రచించాలి. తండ్రి వచ్చి చెప్తున్నారు, నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే కర్మలు వినాశనం అవుతాయి. పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. స్మృతే చేయకుంటే పాపాలు నశించవు. ఎలాంటి మురికి మీలో ఉండరాదు. అప్పుడే ఉన్నత పదవి పొందగలరు. లేకుంటే పదవి కూడా తగ్గిపోతుంది. శిక్షలు కూడా అనుభవిస్తారు. సర్వీస్ చేసేందుకు మంచి అవకాశం ఉంది. చిత్రాలు వెంట తీసుకెళ్తే సర్వీస్ బాగా చేయగలరు. చిత్రాలను పాడవ్వని విధంగా మంచిగా తయారు చేయాలి. ఈ చిత్రాలు చాలా బాగున్నాయి. మిగిలిన మోడల్స్ అయితే ఆట బొమ్మలు. గొప్ప గొప్ప వ్యక్తులవి పెద్ద పెద్ద చిత్రాలు ఉంటాయి. వేల సంవత్సరాలు కూడా ఉంటాయి. మీకు ఈ 6 చిత్రాలు చాలు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మేము మీకు అర్థం చేయిస్తామని చెప్పండి. ఈ సృష్టి చక్రాన్ని స్మృతి చేయడం వలన మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు అని చెప్పండి. మీ బ్యాడ్జ్ కూడా చాలా బాగుంది, కానీ పిల్లలకు దీని విలువ తెలియదు. దీనిపై కూడా మీరు అర్థం చేయిస్తూ ఉన్నా మీకు చాలా సంపాదన జరుగుతుంది. ఈ బ్యాడ్జ్ ఎలాంటిది అంటే అది హృదయంపై వ్రేలాడుతూ ఉండాలి. బాబా ఈ బ్రహ్మ ద్వారా లక్ష్మీనారాయణల ఆస్తిని ఇస్తున్నారు అని చెప్పండి. ట్రైన్లో కూడా తిరుగుతూ అందరికీ బ్యాడ్జ్పై అర్థం చేయిస్తూ ఉండండి. చిన్న పిల్లలు కూడా సేవ చేయవచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ వారించలేరు. ఈ బ్యాడ్జ్ ఎలాంటిది అంటే వజ్ర వైఢూర్యాలు, ఫలపుష్పాలు, భవనాలు అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి అని పిల్లల బుద్ధికి తోచదు. చిత్రాలు తప్పకుండా జతలో ఉండాలి అని బాబా అనేక సార్లు తెలియజేశారు. మిమ్ములను కొందరు ఉల్టా సుల్టాగా కూడా మాట్లాడతారు. కృష్ణుడిని గురించి కూడా కృష్ణుడు ఎత్తుకొని పోయాడు, తీసుకెళ్ళాడు, అది చేశాడు, ఇది చేశాడు అని నిందించారు కదా. కానీ ఎత్తుకుపోయిన వారిని కూడా పట్టపు రాణులుగా చేశాడు. విశ్వానికి యజమానిగా అయ్యి అలాంటి పనులు చెయ్యడు. ఈ జ్ఞానంలో చాలా నశ ఉండాలి. త్వరగా వినాశనం అవ్వాలి అని మీరు కోరుకుంటారు. మళ్ళీ ఇప్పుడు బాబా మా జతలో ఉన్నారని కూడా చెప్తారు. బాబాను వదిలినట్లయితే వారు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతనే లభించేది. అలాంటి బాబాను మీరు ఎలా వదలాలి, మనం ఎలా వదులుకునేది అనేది మీకు ఉండాలి. బాబా వద్ద మీరు చదువుకుంటూనే ఉండాలి. ఇది ఉన్నతాతి ఉన్నతమైన బ్రాహ్మణ జన్మ. బాబా మీకు రాజ్యాన్ని ఇస్తున్నా ఇలాంటి తండ్రిని మళ్ళీ మీరు కలుసుకోలేరు. కానీ గంగా నదీ తీరంలో ఉండేవారు అంత గౌరవం ఇవ్వరు. అంటే బాబాకు సమీపంగా ఉండేవారు. వెలుపలి వారు అంటే దూరంగా ఉండేవారు ఎంతో మహిమ ఇస్తారు. ఇక్కడ కూడా వెలుపలి వారు అర్పణ అవుతారు. ఒకవేళ యోగ బలం లేకుంటే మీరు ఎవరికి తెలియజేసినా దాని ప్రభావం ఉండదు. ఏమీ అర్థం చేసుకోలేరు. చాలామంది వస్తారు, ఇలా ఇలా అర్థం చేయించారు, చాలా బాగుంది అని చెప్తారు. విన్నప్పటికీ విననట్లే ఏమీ అర్థం చేసుకోలేదు అని బాబాకు తెలుసు. కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. తండ్రినే తెలుసుకోలేదు అని తండ్రికి తెలుసు. ఒకవేళ ఏమైనా అర్థం చేసుకొని ఉంటే
అలాంటి తండ్రితో సంబంధాన్ని ఉంచుకుంటారు, లెటర్స్ వ్రాస్తారు. అలాంటి తండ్రికి లెటర్ ఎలా వ్రాయాలో తెలియజేయండి అని మిమ్మలను తక్షణం అడుగుతారు. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని మీరు చెప్తారు. వెంటనే వ్రాయడం ప్రారంభిస్తారు మధుబన్కి. బ్రహ్మ రథం కదా, కానీ వీరిలో ఎవరు ప్రవేశించారో వారి విలువే ఎక్కువ. సర్వీస్ చేస్తూ చేస్తూ చాలామంది పిల్లల గొంతులు అలసిపోతాయి, కానీ యోగం లేనట్లయితే బాణం తగలదు. దీనిని కూడా డ్రామా అని అంటారు. తండ్రిని తెలుసుకున్నట్లయితే ఆ బాబాతో మిలనం చేయకుండా, బాబాను కలవకుండా ఉండలేరు. మేము బాబా వద్దకు వెళుతున్నామని ట్రైన్లో కూడా యోగయుక్తులై రావాలి. విదేశాల నుండి వచ్చినప్పుడు పత్ని, పిల్లలు అందరూ జ్ఞాపకం వస్తూ ఉంటారు కదా. ఇక్కడ మీరు ఎవరి వద్దకు వస్తూ ఉన్నారు కనుక దారిలో కూడా ట్రైన్లోనో ఫ్లైట్లోనో ఎక్కడైనా ఎంత సంతోషంగా ఉండాలి. సర్వీస్ చేస్తూ చేస్తూ రావాలి. బాబా సాగరులు పిల్లలు నన్ను అనుసరిస్తున్నారా అని చూస్తారు. మీలో జ్ఞాన అలలు లేచినప్పుడు చూసి సంతోషిస్తారు. ఇతడు చాలా మంచి సుపుత్రుడు అని కూడా భావిస్తారు. ఉదయపు స్మృతి యాత్రలో అమృతవేళ చాలా లాభం ఉంది. కేవలం ఉదయమే స్మృతి చెయ్యాలి అని కూడా కాదు, కూర్చుంటూ లేస్తూ తింటూ త్రాగుతూ స్మృతి చేస్తూ సర్వీస్ చేశారు అంటే మీరు యాత్రలో ఉన్నట్లే. అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎవరి మనస్సుకు దుఃఖమును ఇవ్వరాదు. ఆంతరికంలో ఏవైనా భూతాలు ఉన్నట్లయితే వాటిని చెక్ చేసుకొని తొలగించుకోవాలి. పుష్పాలుగా ఈ సర్వులకు సుఖాన్ని ఇవ్వాలి. సెకండ్ పాయింట్, మనము జ్ఞానసాగరుడి సంతానం కనుక ఆంతరికంగా జ్ఞాన అలలు సదా లేస్తూ ఉండాలి. సర్వీస్ చేసేందుకు యుక్తులు రచించాలి. ట్రైన్లో కూడా సర్వీస్ చేయాలి. దానితో పాటు పావనులుగా అయ్యేందుకు స్మృతి యాత్రలో కూడా ఉండాలి. వరదానము 1 స్మృతి మరియు 2 సేవల బ్యాలెన్స్ ద్వారా తండ్రి సహాయాన్ని అనుభవం చేసే ఆశీర్వాదాలకు పాత్రులైన ఆత్మాభవ. ఎక్కడైతే స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ అనగా సమానత ఉందో అక్కడ తండ్రి నుండి విశేషమైన సహాయం అనుభూతి అవుతుంది. ఈ సహాయమే ఆశీర్వాదం. ఎందుకంటే బాప్దాదా ఇతర ఆత్మల వలె ఆశీర్వాదాలు నోటితో ఇవ్వరు. తండ్రి అశరీరి కనుక. బాప్దాదా ఆశీర్వాదం ఏమిటి అంటే సహజంగా స్వతహాగా సహాయం లభించడం. దాని ద్వారా అసంభవమైన విషయాలు సంభవమైపోతాయి. ఇదే సహాయము అనగా ఆశీర్వాదం. మీరు ఇటువంటి ఆశీర్వాదానికి పాత్రులైన ఆత్మలు. మీకు 1 అడుగులో 10 మాల సంపాదన జమ అయిపోతుంది. స్లోగన్, సకాష్ ఇచ్చేందుకు అవినాశి సుఖము శాంతి లేక సత్యమైన ప్రేమ యొక్క స్టాకును జమ చేసుకోండి. అవ్యక్త ఇషారా, సర్వప్రాప్తులతో సంపన్నులై నిశ్చింత చక్రవర్తిగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. చింత మరియు నిశ్చింత యొక్క నాలెడ్జ్ ఇప్పుడు ఉంది. వీటిని తెలుసుకొని నిశ్చింత స్థితిలో సదా నివసిస్తారు కనుక నిశ్చింత రాజ్యానికి చక్రవర్తి అంటారు. భలే బెగ్గరగా ఉండవచ్చు, బెగ్గరగా ఉంటూ నిశ్చింత రాజ్యానికి చక్రవర్తి. చక్రవర్తి మరియు రాజులకు రాజ్యాన్ని నడిపించే శక్తి ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఆటోమేటిక్ శక్తిని ఒకవేళ మంచి రీతిలో ఉపయోగించక ఎక్కడో ఒక చోట ఉల్టా కార్యంలో చిక్కుకుపోయినట్టయితే రాజ్య శక్తిని పోగొట్టుకుంటారు మరియు రాజ్య పదవిని కోల్పోతారు. ఓం శాంతి.